ఓపికగా ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల నిజం. బరువు మోసిన హృదయానికి అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం ఏంటో. నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నానికి అస్సలు ఆపవద్దు. ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో మొదలవుతుంది. కోట్ల రూపాయల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలాగే నీ గెలుపు కూడా ఒక్క మంచి ఆలోచన ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది. ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బతకటం నిజమైన ఓటమి. అలా ఎప్పటికీ నువ్వు ఉండవద్దు. ఓటమి నుండి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయానని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే అసలు సిసలైన నిజమైన ఓటమి. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మాత్రం మనకు అనుభవాన్ని ఇస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవద్దు. ఎన్నోసార్లు ఓడిపోయాను, ప్రస్తుతం ఓటమిలో ఉన్న, అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నా, మరో 100 సార్లు ఓడిపోయినా సరే గెలుపు కోసం పోరాడటానికి సిద్ధమే అని పోరాడు. విజేతలకు ఉన్న అసలైన సవాళ్ళు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవడమే అవుతుంది. ఎప్పుడూ నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ముకో. అంతకుమించి నీ నీడను కూడా నమ్మవద్దు. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం, ఆప్యాయత, ఆత్మీయత అలాంటివి ఇక్కడ ఏమీ లేవు. అవసరాలతో మాట, అది నెరవేరడంతో టాట. ధనం లేదని గుణం, గుణం లేదని ధనం. ఇలా ఉంటుంది ఇప్పటి సమాజం. ఆప్తులు ఎవరు, ఆత్మీయులు ఎవరు? ఇక్కడ నిందలు వేయటానికి బంధువులెవరు? కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అది నీ యొక్క ఆత్మవిశ్వాసం మాత్రమే మిత్రమా. పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం వెతకవద్దు. ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావంటే నీకు అది అవసరం లేదని. అది వస్తువైనా, మనిషి అయినా, బంధువైనా, ఇంకా ఏదైనా సరే. కాబట్టి ఏది కావాలో దానిని దక్కించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండు. ఆవేశంలో అన్నీ అబద్ధాలుగా కనిపిస్తాయి. ఆలోచించి చూస్తే నిజాలు అన్నీ తెలుస్తాయి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకి నేనే సరంగను. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలనిస్తుంది. సహనంగా ఓపికగా ఉండటం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత మధురంగా ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యానికి చేరాల్సిందే కదా. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది. విలువైన బాధ్యతలు మోసేవాళ్ళే విలువైన మాటలు చెప్పగలరు. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. చిన్న విత్తనం నుండే కదా మహావృక్షం ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని మరవవద్దు మిత్రమా. ఏది శాశ్వతం కాదు. అది గెలుపైనా, ఓటమైనా, దుఃఖమైనా, బాధైనా. ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడు సమయాన్ని వృధా చేయము. చేసే పనిని దైవంగా భావిస్తే ఏదో ఒకరోజు అదే జ్యోతిలా నీకు వెలుగునిస్తుంది. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకూడదు. నాకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉన్నాడు. నేను పేదవాడిని ఎలా అవుతాను? పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒక్కసారిగా రాని, 1,00,000 సార్లు గుండె పగలని, ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరిదాన్ని చేయని, చివరకు ఆ కాల యముడే నీ ముందు నిలబడి, ఓ ధీరా హృదయుడా, చెదరకు బెదరకు, నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండరు. ఒంటరితనమే అని దిగులు పడవద్దు. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడుండేది ఎవ్వరూ రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా ఉంటుంది. బంధం అనే పదం చాలా బరువుగా ఉంటుంది. మిత్రమా, రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. ఏ పనిని ఆలస్యం చేయకు. నీకు నచ్చిన పని నీవు బాగానే చేస్తావు, కానీ ప్రతి పని నీకు నచ్చేటట్లు చేయడమే అసలైన విజయ రహస్యం. యుద్ధం గెలిచేంత వరకు ఏ శబ్దమూ చేయవద్దు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినపడాలి.
వెళ్ళే దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంటుందని ఆగిపోవద్దు. కంటిలో గుచ్చుకోలేదు కదా, కాలులోనే గుచ్చుకుంది. ఒక్క కాలుతో గుచ్చుకుంటే మరొక కాలుతో నడువు. ఓ భగవంతుడా, నేను చేసే తప్పులు నాకు గుర్తు చెయ్యి, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వు అని, అలాంటి తప్పులు చేసే పరిస్థితి రాకూడదని భగవంతుడి దగ్గర వేడుకో. మనం ఏదైనా ఒక పని చేస్తే అది మనకంటే బాగా ఇంకెవ్వరు చేయడానికి వీలుండకూడదు. అలా మంచిగా చెయ్యి. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తర్వాత చదివే వచ్చే గెలుపు చాలా గంభీరంగా ఉంటుంది. తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృధా చేయకుండా ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించాలి. ఎందుకు ఎప్పుడు నీ చుట్టూ ఎవ్వరూ లేరని కృంగిపోతావు? ఒంటరిగా ఉంటే ఊపిరాడటం లేదా? ప్రాణం పోయినట్లు ఉంటుంది కదా. అప్పుడే మర్చిపోయావా? తల్లి గర్భంలో కూడా 9 నెలలు ఒంటరిగానే ఉంటారు. అయినా ఈ సృష్టిలో నువ్వే కాదు, జగతికి పగలు వెలుగునిచ్చే సూర్యుడు ఒంటరివాడే, రాత్రి వెన్నెలను కురిపించే చంద్రుడు కూడా ఒంటరివాడే. కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాని అని బాధపడవద్దు. అనుకోవచ్చు సూర్యుడు చంద్రుడు విశ్వానికి ఒకటి కంటే ఎక్కువ లేరు అని, అందుకే ఎవరితోడూ కోరుకోలేదు అని. మనుషుల్లాగా కొన్ని కోట్లు ఉన్న నక్షత్రాలు కూడా ఏ రెండూ కలిసి ఉండవు. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే మిత్రమా, ఎవరి కోసం ఊరికే రారు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి. వచ్చేంతవరకు తీరుకున్నోళ్ళు కూడా లేరు ఇక్కడ. నీ కన్నీళ్లకు దోశలు పట్టడానికి వేరే చేతులు రావు. నువ్వు నీ కళ్ళ నీళ్ళు నువ్వే తుడుచుకోవాలి. వీలైనంత వరకు నీ కష్టానికి కన్నీళ్ళకి తెలియకుండా బ్రతకాలి. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కో. మనసుకు నచ్చిన పని చేసుకో. నీ కోసం ఎప్పుడూ చాలా పుస్తకాలు రాసి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు. ఒక్కసారి అవి తిరగేసి చూడు, మళ్ళీ నీకు నువ్వు దొరుకుతావేమో చూడు. అంతేకాని ఇలా ఎప్పుడూ ఒక కర్రపై ఆధారపడే తీగ చెట్టులాగా మాత్రం ఉండిపోవద్దు. ఒక నాయకుడు ఎలా ఉంటే అతడి సైన్యం రాజ్యం కూడా అలాగే ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. నిజంగా ఓడిపోయేది పరుగు పోటీలో చివరగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొనని వాళ్ళు మాత్రమే. కోల్పోయిన ఆకులను పొందటానికి ఆ చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు కూడా వస్తుంది కదా. వసంతకాలం కోసం ఎదురు చూస్తుంది ఆ చెట్టు. అలాగే నీ యొక్క గెలుపు కోసం ప్రయత్నం చేయి, అవకాశం కోసం ఎదురుచూడు. ఈ భూమి మీద ఏ జీవి అయినా సరే ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవద్దు. ఒక మోటివేషన్ అనేది పలికే పదాల్లో ఉండదు, విన్న ఆ పదాలని నువ్వు ఆచరించినప్పుడే ఉంటుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు తప్పకుండా బానిస అవుతుంది. పేదవారికి 50 రూపాయల బియ్యం రూపాయికి ఇవ్వడం గొప్ప కాదు. పేదవారిని 50 రూపాయల బియ్యం కొనుక్కునే స్థాయికి తీసుకురావటమే గొప్ప. అలా బ్రతకాలి. మనం ఎప్పుడూ గట్టిగా ఉండాలి. ఎంతమంది తొక్కినా సరే, ఎంతమంది పీకి పారేసినా సరే, అలాగే భూమిలో పాతుకుపోయేలా బ్రతకాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ నిన్ను ద్వేషించిన వారిని కూడా ఒక్కసారి ప్రేమించి చూడు. ఈ ప్రపంచమే నిన్ను ప్రేమిస్తుంది. నీ యొక్క గెలుపు మొదలయ్యేది మొట్టమొదటిగా నీ ఆలోచనల నుంచే. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం, అందులో రాసుకున్న ఒక పేజీ మాత్రమే కష్టాలు, బాధలు. జీవితం మారాలి అంటే పేజీ కూడా తిప్పాల్సిందే. మన జీవితాల్లో ఎన్ని పేజీలు మారితే మన పుస్తకం అంత గొప్పదే అవుతుంది. కాబట్టి పేజీ బాగలేదని అలాగే తిప్పకుండా ఉంటే ఎలా? జీవితాన్ని అనుభవించాలి. ఇది నీ జీవితం, నువ్వు మాత్రమే జీవించాలి. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు మిత్రమా, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు నీకు ఎప్పుడూ తోడు ఉండవు. నువ్వు ఓటమిలో మాట్లాడుకునే ఒక్క మాటే నీతో ఉండిపోతుంది. భయపడి అన్నీ మూసేసి ఇంట్లో కూర్చుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు నీకు ఎలా వినిపిస్తుంది చెప్పు? గొప్ప గొప్ప విజయాలన్నీ హేళనతోనే ఆరంభమవుతాయి.
వయసు ఉన్నప్పుడు పనిచేయడానికి కష్టపడటానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డటాక బ్రతకటానికి బాధపడాల్సి ఉంటుంది. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, అలాగే బతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎప్పుడు ఎవ్వరికీ తెలియనివ్వకు. ఈ జనం నిన్ను బ్రతకనివ్వరు. విషానికి పాలు పోసి అన్యాయానికి పదవులిచ్చే కాలంలో బ్రతుకుతున్న నీకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఈ సమాజంలో విలువ లేని చోట విలువల కోసం ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. మిత్రమా, జీవితాన్ని ఆశించి చూడు, నీ ప్రపంచం గొప్పగా కనపడుతుంది. ఆశగా శ్వాసించి చూడు, నీ మనసే నీకు ఒక ఆయుధంలా కనిపిస్తుంది. ఇతరులకి మనం నచ్చితే అందం, మనల్ని మనం ఇష్టపడితే ఆనందం. అందం కన్నా ఆనందం చాలా మిన్న. నిజమే కదా? ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా నిలబడితే నీ కష్టం నిలవకుండా పోతుంది. ఉపవాసం చేస్తేనే దేవుడు సంపద ఇస్తాడు అనుకుంటే ఒక్క పూట తిండి లేక అలమటిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ధనవంతులు అవ్వాలి కదా? లక్ష్యం ఉన్నవాళ్ళు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటారు. నిర్లక్ష్యంగా ఉన్నవాడు బ్రహ్మస్థాని సైతం గడ్డి పరకలా చూపిస్తాడు. అవకాశాల కోసం ఆలోచిస్తూ ఉంటే అపోహలుగానే మిగిలిపోతాయి. అదే ఆచరణలో పెట్టి చూడు, అద్భుతాలు నీ జీవితంలో ఉంటాయి. మిత్రమా, ఆఖరి మాట, నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో. ఏదో ఒకరోజు విజయం తప్పకుండా నిన్ను వరిస్తుంది. ఓపికతో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోరు. ఇది నువ్వు జీర్ణించుకోలేకపోయినా అక్షర సత్యం. ఈ ఒక్క విషయాన్ని నువ్వు పాటించి చూడు, గెలుపు నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది. విన్నారు కదండి, ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏ ఒక్క కొటేషన్ నచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.